ఇకపై 5, 8 తరగతులకు బోర్డు ఎగ్జామ్స్ 24 తాజాగా కేంద్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్టంలో పలు సవరణలు చేసింది. గతంలో 7వ తరగతి విద్యార్థులకు ఉన్నట్లు మరిన్ని తరగతులకు బోర్డు ఎగ్జామ్స్ నిర్వహించాలని రాష్ట్రాలకు సూచించింది. అయితే ఈ పరీక్షలు నిర్వహించాలా వద్దా అని నిర్ణయించుకునే వెసులుబాటును కూడా రాష్ట్రాలకు కల్పించింది. 5, 8 తరగతులకు బోర్డు ఎగ్జామ్స్ పెడితే అందులో వారు ఫెయిల్ అయితే మళ్లీ అదే తరగతిలో కూర్చోబెట్టే అవకాశాన్ని కల్పించింది. వారానికి 4 రోజులే పని విధానానికి మారాలని, భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే వారానికి 70 గంటలు పని చేయాలంటూ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర చర్చ జరుగుతోంది. తాజాగా ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం విమర్శలు గుప్పించారు. సుదీర్ఘంగా పని చేయమని చెప్పడం అర్ధరహితమని, ముందు సమర్థతపై దృష్టి పెట్టాలని, అంతేకాదు వారానికి 4 రోజులే పని విధానానికి మారాలని కార్తీ చిదంబరం సూచించారు. కాలికి ఉన్న చెప్పును న్యాయమూర్తి పైకి విసిరాడు. మహారాష్ట్రలో థానే జిల్లాకు చెందిన 22 ఏళ్ల కిరణ్ సంతోష్ హత్య కేసులో అరెస్టు అయ్యాడు. సెషన్స్ కోర్టులో కేసు విచారణ సాగుతుంది. ఈ కేసును న్యాయమూర్తి ఆర్జీ వాఘ్మారే విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే సంతోష్ తన కేసును వేరే కోర్టుకు కేటాయించాలని న్యాయమూర్తిని కోరాడు. కానీ జడ్జి అందుకు ఒప్పుకోలేదు. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడు అయిన నిందితుడు కిరణ్ వెంటనే కాలికి ఉన్న చెప్పును న్యాయమూర్తి పైకి విసిరాడు. ఎమ్మెల్యేలు 1 నెల జీతం కూడా అందుకోలేదు. జమ్మూ కాశ్మీర్ ఎమ్మెల్యేలకు ఇప్పుడు సరికొత్త సమస్య వచ్చిపడింది. ఎమ్మెల్యేలుగా ఎన్నికై 2 నెలలు పూర్తి అయినా ఇప్పటివరకు ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలు 1 నెల జీతం కూడా అందుకోలేదు. మొదటి నెల అయితే ఏదో సరే అని సర్దుకున్న ఎమ్మెల్యేలు రెండో నెల కూడా జీతం చేతికి రాకపోవడంతో తీవ్ర ఆందోళనలో పడ్డారు. కేసీఆర్, హరీష్ రావుకు హైకోర్టులో ఊరట. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. భూపాలపల్లి జిల్లా సెషన్స్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కోర్టు సస్పెండ్ చేసింది. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ కుంగడంపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు క్రిమినల్ రివిజన్ పిటిషన్ విచారణ చేపట్టింది. దీనిని సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అదృష్టం అంటే ఈ మహిళదే. పోయిందనుకున్న బంగారం దొరికింది. భార్యాభర్తలు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లో ప్రయాణించారు. అయితే వారి బంగారు బ్రాస్లెట్ పోయింది. తమ బంగారం ఇక దొరకదు అనుకున్నారు. అయితే ఇంతలో ఓ ఫోన్ కాల్ వచ్చింది. బంగారం సేఫ్గా ఉందని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆ రైలులో విధుల్లో ఉన్న టీటీఈ రజిత బంగారాన్ని గుర్తించి రైల్వే పోలీసులకు అప్పగించారు. వారు ఆ భార్యాభర్తల్ని పిలిపించి బంగారు తిరిగి అందజేశారు. అమలాపురం నిరసన ఇలా కూడా చేయొచ్చా? కేక్ తీసుకొచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్లో చంద్రశేఖర్ పిటిషన్ ప్రథమ వార్షికోత్సవం అని ఇంగ్లీష్లో రాయించి అక్కడ అధికారుల సమక్షంలో కేకు కట్ చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఏడాది క్రితం అర్జీ ఇస్తే ఇప్పటి వరకు ఆ సమస్య పరిష్కారం కాలేదన్నారు చంద్రశేఖర్. ఈ క్రమంలో ఆయన అధికారుల సమక్షంలో కేక్ కట్ చేసేందుకు ప్రయత్నించారు. సినిమాలు వదిలేస్తా. సుకుమార్ గేమ్ చేంజర్ డల్లాస్ ఈవెంట్ లో సుకుమార్ గారు, మీరు సడన్ గా ఈ రోజుతో ఏదైనా ఒకటి వదిలేయాలనుకుంటే ఏం వదిలేస్తారు అంటూ యాంకర్ సుమ అడిగింది. దీనికి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సినిమా అంటూ సమాధానమిచ్చారు సుకుమార్. ఈ మాటకి పక్కనే ఉన్న రామ్ చరణ్, శంకర్ సహా ఆడియన్స్ అంతా అవాక్కయ్యారు. వెంటనే రామ్ చరణ్ మైక్ తీసుకుని 10 ఏళ్లుగా ఇలానే భయపెట్టిస్తున్నారండి, అలా ఏం జరగదు అంటూ అన్నారు. బాలీవుడ్ లో తెలుగు సినిమాల తిరుగులేని ఆధిపత్యం. హిందీ చిత్ర పరిశ్రమలో మొట్టమొదట ఒక 100 కోట్ల క్లబ్ లో చేరిన చిత్రం అమీర్ ఖాన్ గజని అయితే దాని నిర్మాత అల్లు అరవింద్. 200,300 కోట్ల క్లబ్ సినిమాలు హిందీవి. మొదట 400,500 క్లబ్ లో చేరింది బాహుబలి -2. 600 కోట్ల క్లబ్ సినిమా హిందీది. మొదటగా 700 కోట్ల క్లబ్ లో చేరింది పుష్ప. మొదటగా 800 కోట్ల క్లబ్ లో కూడా చేరే అవకాశం ఉండటంతో ఇలా అక్కడ మన తెలుగు సినిమాల చరిత్ర తిరుగులేని విధంగా ఉంది. తమని బన్నీ టీం బెదిరిస్తుందని వస్తున్న వార్తలు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో రేవతి భర్త తన బిడ్డ శ్రీతేజ్ ని అల్లు అర్జున్ అన్ని విధాలుగా ఆదుకున్నారంటూ మీడియాతో చెప్పారు. అలానే తమని బన్నీ టీం బెదిరిస్తుందని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి అల్లు అర్జున్ టీం ఎంతో సాయం చేసిందన్నారు. అల్లు అర్జున్ తప్పేమీ లేదు, మా వల్ల పాపం అతను జైలుకు వెళ్తున్నాడు అంటే మాకు ఏదోలా ఉంది అంటూ రేవతి భర్త అన్నారు. For more videos subscribe to A to Z content.